బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు. బస్టాండ్లలో తల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని 50 చోట్ల బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మంత్రి సీతక్క వీటిని ప్రారంభించనున్నారు. రద్దీ ప్రదేశాల్లో ముఖ్యంగా బస్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇట్లాంటి చోట్లలో ప్రయాణించే సమయంలో కొంత చంటి పిల్లలు ఉంటే తల్లులు వాళ్ళకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. కొంత కొంగు చాటుకు పెట్టి పిల్లలకు పాలిస్తుంటారు. ఎందుకంటే జనం ఉంటారు, మహిళలు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ఇబ్బందిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందట, బస్టాండుల్లో తల్లుల కోసం, చంటి పిల్లలున్న తల్లుల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు పెట్టినలాట. అంటే పాలు ఇవ్వడానికి గదిని ఏర్పాటు చేస్తారు. అలా పోయి పిల్లలకు పాలు ఇచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ ప్రయాణానికి అనుగుణంగా ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కిపోవడానికి ఆ వసతి కల్పిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు పెట్టడం నిజంగా మంచిదే. ఎందుకంటే జనం ఎక్కువ ఉండే చోట్ల కొంత పురుషులు ఉంటారు, గందరగోళం ఉంటుంది, పాలిచ్చే కాడ కొంత వాళ్ళు అసహనానికి కూడా గురవుతూ ఉంటారు మహిళలు. కాబట్టి వాళ్ళ అసహనాన్ని కావచ్చు, అసంతృప్తిని కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇబ్బందులను కావచ్చు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఇది మంచిదే.